నీ లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలి అని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరూ అనుకోరు. చెడిపోద్ది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం, బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు. ఎంత చేసినా కుదరవు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ అంత తెలివితేటలు ఇంకొకరికి లేకపోయినా నీకంటే మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసు వాళ్ళ క్యాలిబర్ ఏంటో. అయినా వాళ్ళెందుకు ఆ పొజిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే మనం వాళ్ళని శత్రువులుగా మార్చేసుకుంటాం. వాళ్ళేంటి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళెంత, వాళ్ళ బతుకెంత, వాళ్ళు ఆ పొజిషన్లో. కానీ ధార్మిక సిద్ధాంతంలో ఏం చెప్పారంటే వాళ్ళేదో పూర్వజన్మంలో అదృష్టం చేసుకున్నారు, వాళ్ళకి అలా కలిసి వచ్చింది. మనం ఎంత కష్టపడినా మనకి కలిసి రాలేదు. మన కర్మ ఇది. అలా మన గురించి మనం ఆలోచిస్తే మనలో మనకే ప్రశాంతత దొరుకుతుంది.